హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఇదేంటంటే ఇలా పెయింట్ మనం ఎలా వేస్తామనేది మీకు నేను చూపిస్తాను అనమాట. అందరం ఇలా ఆనియన్స్ని నార్మల్గా మనం కట్ చేసుకుంటాం కదా, మనం ఇలాంటి వాటితోని ఒక మంచి ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్ట్ మీకు నేను చూపిస్తాను అనమాట. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఆనియన్ ఇంకా వాటర్ కలర్స్. ఈ రెండు ఉంటే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నేను వాటిని 2 పార్ట్స్గా ఈక్వల్గా కట్ చేసుకున్నాను, చూసారు కదా. అలా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్, ఇదే కాదండి, మీకు ఇష్టం వచ్చిన కలర్ని మీరు దాన్ని పెయింట్ వేసుకోవచ్చు. నేను నార్మల్గా పింక్ బాగా కనిపిస్తుంది కాబట్టి పింక్ తీసుకున్నాను అనమాట. ఇఫ్ యూ వాంట్ మీరు రెడ్ కూడా తీసుకోవచ్చు. నేను ఎలా స్టిక్ చేస్తున్నానో, ప్రింట్ చేస్తున్నానో మీరు అలాగే చేయండి. మీరు అన్ఈవెన్గా పెట్టినా పర్లేదన్నమాట. దీంట్లో బాగుంటుంది. ఇంకా అన్ఈవెన్గా పెడితే మీరు ఒక డిజైన్ అనుకొని పెడితేనే అది కొంచెం బాగా రాదు. నేను ఎలా పెడుతున్నానో మీరు అలా పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్స్ అది కొంచెం వర్కౌట్ అవుతుంది. మీరు జిగ్జాగ్గా పెట్టినా బాగుంటుంది. ఒక బొకేలో ఫ్లవర్స్ ఎలా ఉంటాయో మీరు అలా పెడితే సరిపోతుందన్నమాట. అలా చేయొచ్చు మీరు. మీరు ఇందులో నేను ఇవన్నీ వేసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అన్ని కలర్స్ని పెట్టొచ్చు కదా, ఒకటే కలర్ ఎందుకు పెట్టాను అని కూడా అనిపించింది. మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటే అన్ని కలర్స్ పెట్టడానికి ట్రై చేయండి. నాకు తెలిసి అది ఇంకొక డిఫరెంట్ లుక్ ఇస్తుందని అనుకుంటున్నాను. మనం ఒక స్టెమ్ ఎలా వేస్తామో సేమ్ ఇది కూడా అలాగే ప్రాసెస్ ఉంటుంది. ఒక స్టెమ్ని కూడా మనం అలాగే వేసినట్టు ఇలా వేసి సరిపోతుంది. నేను హైలైట్ అవ్వడానికి థిక్ గ్రీన్ స్టెమ్స్కి వేసుకున్నాను. మీకు ఇలా కాకపోతే మీరు వేరే కలర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 కలర్స్ని మిక్స్ చేయండి. థిక్ గ్రీన్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేయొచ్చు, థిక్ గ్రీన్ అండ్ బ్లాక్ యూజ్ చేయొచ్చు, అండ్ థిక్ గ్రీన్ అండ్ ఎల్లో యూజ్ చేయండి. అది ఇంకా వేరే డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇందులో మీరు తీసుకునే కలర్స్ని బట్టి హైలైట్ అవుతుంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని మీరు చూస్తున్న వాళ్ళైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీకు ఫస్ట్ నేను ఎలా అప్లోడ్ చేసానో మీకు తెలియదు కదా. మీరు వెళ్ళిన లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. నేను పెట్టిన క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కటి అండ్ యూస్ఫుల్గానే ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్టే మిక్స్ చేసుకుంటే నాకు కలర్ కొంచెం నార్మల్గా కనిపించిందని అనుకున్నా. సో అందుకని ఒక బ్లాక్ కలర్ హైలైట్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే గ్రీన్ కలర్ది థిక్ గ్రీన్ వేసుకొని అందులోనే మళ్ళీ ఇంకొక బ్రష్తోని ఎల్లో కలర్ని యాడ్ చేసుకోండి. మనకి లీవ్స్ అనేవి కొంచెం
మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట. నేను ఇక్కడ చూసారు కదా లైట్ గ్రీన్ కలర్ని యూస్ చేశాను. నా దగ్గర టూ కలర్స్ ఉన్నాయి గ్రీన్లో. ఒకటి థిక్ గ్రీన్ ఉంది, ఒకటి లైట్ గ్రీన్ ఉంది. లైట్ గ్రీనే మనం థిక్ గ్రీన్ పక్కనే వేస్తే మనకి డిఫరెన్స్ తెలీదు. సో మొత్తం మనకి ఎక్కువ డిఫరెన్స్ తెలియాలి అని అంటే మనం కొంచెం డిఫరెంట్గా వాడాలి. సో నేను ఎల్లో కలర్ని యూజ్ చేసుకున్నాను అనమాట. ఇవి మనం స్టెమ్స్ లాగా ఉంటాయి అండ్ ఫ్లవర్స్కి కొంచెం అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు నేను ప్రతిరోజు నేను పెడుతూనే ఉంటాను. అండ్ ఇదే కాదండి, నార్మల్గా అందరూ ఇలా జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు కానీ పాస్పోర్ట్వి కానీ ఏమైనా వెరిఫికేషన్వి కానీ ప్రతి ఒక్కటి నా యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఆ, మీకు ఎలాంటి కంటెంట్ కావాల్సిన ఏమైనా వీడియోస్ కూడా కావాలి అంటే నాకు కామెంట్స్లో పెట్టండి. అలాంటి వీడియోస్ నేను చేయడానికి నేను మ్యాక్స్ని ట్రై చేస్తాను. అండ్ లాస్ట్కి ఇలా ఉంది. మనం యూస్ చేసినవి ఏంటంటే వాటర్ కలర్స్తోని కొంచెం బాగా కనిపిస్తుంది. సో మీరు దాని వెనకంగా ఇట్లా బార్డర్స్కి కొంచెం హైలైట్ అవ్వడానికి బ్లాక్ కలర్ ఆర్ ఎల్లో కలర్ మంచి మంచి కలర్స్ని మీరు దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న ఫ్రేమ్స్ కానీ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ నా వీడియో బోట్ని నేను వేస్తాను. అది కొంచెం రియల్గా ఉంటుందని అనుకుంటున్నా. సో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు నేను మంచి కంటెంట్తోని మళ్ళీ కనిపిస్తాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.